కృపలో జీవించాలని, ఆ కృపలోనే మరణించాలని, కృపలో జీవించాలని, ఆ కృపలోనే మరణించాలని, ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరచుమో దేవా, ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరచుమో దేవా, తృప్తిపరచుమో దేవా, కృపలో జీవించాలని, ఆ కృపలోనే మరణించాలని. ఏమి లేని నాకు అన్నీ నీవై, నీతో నేనుండుటకు నన్ను ఎన్నుకున్నావు. ఏమి లేని నాకు అన్నీ నీవై, నీతో నేనుండుటకు నన్ను ఎన్నుకున్నావు. కృపలో జీవించి ఆ కృపలో కొనసాగి, కృపలో జీవించి ఆ కృపలో కొనసాగి, కృపలో మరణించి నీ కృప నిమ్మయ, కృపలో మరణించి జీవించి ఆ కృపలో కొనసాగి, కృపలో మరణించి ఆ కృప నిమ్మయ. అసలు ఇక్కడే ఉంది. అసలు అయింది ఈ పదం పాడటానికి ఇబ్బందిగా ఉంది, కానీ దావీదు ఎందుకు పాడాడో అది ఆత్మీయులకే అర్థమవుతుంది. చాలామంది భౌతికంగా దేవుని కృపను పొంది ఆశీర్వదింపబడ్డారు, కానీ చివరి స్టేజ్కి వచ్చేసరికి దేవుని కృపలో నుండి తొలగిపోయారు వాళ్ళు. ఇంతవరకు మనం చెప్పుకున్నామే, తొలగిపోని కృప, శాశ్వతమైన కృప, ఇవన్నీ పోగొట్టేసుకున్నారు. నిజమైన కృప ఏంటో తెలుసా? కడ వరకు, మరణం వరకు దేవుని యొక్క ప్రణాళికలో మనం తప్పిపోకుండా, తొట్టిల్లిపోకుండా మనల్ని నిలబెట్టేది ఉందో చూస్తారా, అదే అసలైంది. బైబిల్లో చాలామంది రాజులు, సామాన్యులు, సామంతులు, ప్రభువు నమ్మినటువంటి వాళ్ళు కొంతవరకు భౌతికమైన దీవెని పొందుకుని ఒక మంచి స్థితికి వెళ్ళిన తర్వాత ధనగర్వంతో కొందరు, బలగర్వంతో కొందరు, అలాగే శరీర ఇచ్ఛలతో, ఉదాహరణకు రాజైన సొలొమోను ఒకటి కాదు, ఇద్దరు కాదు, 1000 మంది చేసుకున్న వాళ్ళు 300 మంది, ఉంచుకున్న వాళ్ళేమో 700 మంది. కామోత్తరత ఎక్కువైపోయింది. వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క కృపలో నుంచి పక్కదారి పట్టించేశారు. అంటే దేవుని కృపలో కడవరకు ఏ పాస్టర్ గారు అయినా సొలొమోను పరలోక రాజ్యంలో దేవుని దగ్గర ఉంటాడని బోధించలేడు. అందుకే కృపలో జీవించాలి, ఆ కృపలో కొనసాగి, ముగింపు కూడా కృపలోనే. హల్లెలూయా. దావీదు చూడండి, కృపలోనే ముగించాడు. అందుకే తరతరాలు తరతరాలు తరతరాలు. నిన్న బైబిల్ ధ్యానం చేస్తూ ఉంటే కొందరు రాజుల విషయంలో తన తర్వాత తరంలో చేసినటువంటి వాళ్ళ పాపమును బట్టి దేవుడు దండించి అతన్ని పతనం చేయాలనుకున్నాడు, కానీ దావీదుకి ఇచ్చిన మాటను బట్టి దేవుడు కాపాడాడంట. అంటే కృప, తరతరాలకు కావాల్సిన కృప. అందుకే మీరు కూడా అడగవలసింది ఏంటంటే కృప. చెప్పండి, దావీదు ఈ కృపను పొందుకున్నాడు. మనం చెప్పుకున్నామే, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, తొలగిపోయినటువంటి కృప. అందుకే ఆ వంశంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదుకు దేవుడిచ్చిన మాటను బట్టి తన తర్వాత తన పిల్లలు ఆ పిల్లలు ఎన్ని తప్పిదాలు చేస్తా ఉన్నా ఆయన కృపతో సహించుకుని దావీదు నీ యొక్క దీపం ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఏం కృపను కొట్టేశాడండి. కానీ సొలొమోను చేసినటువంటి దాన్ని బట్టి
దావీదు యొక్క గోత్రంలో కృపను తీసివేయలేదు కానీ దేవుడు సొలొమోను మాత్రమే ముగింపు సరిగా లేదు. కాబట్టి కృపలో జీవించి ఆ కృపలో కొనసాగి కృపలో మరణించి నీ కృప నిమ్మయ. ఆత్మీయులకి అర్థమవుతాయి ఆత్మీయుల పాటలు. హే హో ఈ కేకలు వేసుకుని ఈ మొత్తం రకరకాల వాయిస్ పెట్టేసి డిస్చిగడిక్కం ఇవన్నీ క్రైస్తవ పాటలు కూడా. అది సినిమా పాట దేవుడి పాట అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటి యూత్ ఊగిపోవాలంతే. అందులో మీనింగ్ ఉందా లేదా, భావన సరిగా ఉందా లేదా, ఇవన్నీ లేదు. జుట్టు ఒకటి ఎరపోసుకొని ఏంటి లేడీస్ కూడా అమ్మాయిలు కూడా టీషర్ట్లు వేసుకుని టైట్ ప్యాంట్లు వేసుకొని ఇలాగ డిక్కు హలో హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఆత్మీయుల పాటలు అర్థం కావు. కృపలో జీవించి ఆ కృపలో కొనసాగి కృపలో నిదురించే అంటే కొంచెం భయం తక్కువ ఉంటుందేమో. కృపలో నిదురించే నీ కృప నిమ్మయ అంటే ముగింపు కూడా కృపలోనే. అప్పుడే ఆయన సింహాసనం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే, ఎందుకు ఇదంతా వ్యర్థంగా వట్టినే చెప్పట్లేదు. అప్పుడే మన ముగింపు వరకు కూడా కృపను కాపాడుకున్నప్పుడు హల్లెలూయా సిగ్గులేని ముఖంతో ప్రభు ఎదుట నిలబడతాం. ఆమేన్. ఎక్కడ? ఆ కృపాసనము ఎదుట. 2 మాటలు చెప్పి ముగించేస్తాను. 33వ కీర్తన 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. చూడండి, కదలని కృప, శాశ్వతమైన కృప, బలపరిచే కృప, రక్షణ ఇచ్చేటువంటి కృప, అలాగే ఆయన సింహాసనం ఎదుట మనలను ధైర్యంగా నిలబెట్టువంటి ఆ కృప మనతో ఉండాలంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన కృప కొరకు ఎల్లప్పుడూ కనిపెట్టుతూనే ఉండాలి. భయము భక్తి. చెప్పండి, భయము భక్తి. అంటే దేవుని మందిరంలో ఎలాగ ఉన్నారో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మీ కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీ పిల్లలు కూడా చక్కగా దైవభక్తిలో పెంచబడతారు. చక్కగా ఒక క్రమమైన పద్ధతిలో కుటుంబాలు కూడా కట్టబడతాయి. నాకు ఒక యవనస్తుడు తెలుసు. చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తుల్లో ఎదిగాడు. ఆ యవనస్తుడు దేవుల్లో ఉన్న కారణాన తన ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. ఆ తర్వాత ఒక క్రమమైన రీతిలో ఆ కుటుంబం కట్టబడింది. ఎందుకంటే ఆ కుటుంబానికి ఎవరు పరిచయం అయ్యారంటే ప్రభువు అయిన దేవుడు పరిచయం అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా ఉంటారో, మీరు వాక్యాన్ని విని మీలో మార్పు సత్ప్రవర్తన ఎప్పుడైతే వచ్చిందో మీ పిల్లలు కూడా మీ మాట వింటారు. ఆ పిల్లలు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా వాక్యం వింటే వాళ్ళ జీవితాలు కూడా ఆయన కృపలో కట్టబడతాయి. ఆమేన్. హల్లెలూయా. పని 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 ఖాళీ లేదు, ఖాళీ లేదు, ఖాళీ లేదు. ఆదివారం టైం లేదు, టైం లేదు. దేవునికి టైం ఇవ్వలేదు అనుకోండి, వాక్యమే లేకపోతే నేను ఈరోజు ఎక్కడ ఉండేవాడిని కాదు. వాక్యమే లేకపోతే ఎవరి పరిస్థితి ఎలా ఉండేదో. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే కుటుంబాలను కట్టేదయ్యి ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. కుటుంబాలను కట్టేదయ్యి ఉన్నది దేవుని వాక్యం. కాబట్టి యెహోవా యందు ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారి మీద దేవుని కనుదృష్టి ఏమై ఉన్నదంట? ఏమై ఉన్నదంట? నిలిచి ఉన్నదంట. ఏ కుటుంబం మీద, ఏ కుటుంబం అయితే ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటారో ఆ కుటుంబం పైన దేవుని కనుదృష్టి నిలిచి ఉన్నప్పుడు మాట వినే పిల్లలు మాట వినేటట్టుగా దేవుడు చేస్తాడు. లోబడనోళ్ళని పిల్లలు లోబడేటట్టుగా ప్రభువు చేస్తాడు. ఏం చేయాలి? దేవుని సన్నిధికి మీరు నడవాలి. మీ పిల్లలను కూడా
నడిపించాలి. అప్పుడు కుటుంబం చక్కగా దేవునిలో కట్టబడుచు ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న ఆ దేవుని రాజ్యాన్ని భూమి మీద మనం అనుభవిస్తాం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక సందర్భంలో చెప్పారు, దేవుని రాజ్యం మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడ? సంఘమే. భూమి మీద ఉన్నటువంటి దేవుని రాజ్యం యొక్క నమూనా సంఘమే. హల్లెలూయా. ఈ సంఘంలో నుంచి దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కడికి వస్తుంది? మీ గృహాలకు వస్తుంది. మీ గృహం కూడా ఇదిగో దేవుని రాజ్యం, ఒక దేవుని రాజ్యంలాగా మీ గృహం శాంతి సమాధానములతో ఉంటుంది. హల్లెలూయా. అందుకే జీవము గల దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు ఆయన కృప ద్వారా మీరు బలవంతులు అవుతూ ఉంటారు. ఆమేన్. మరొక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రిక, ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే పొందే ఆశీర్వాదం ఏంటంటే, మొదటి అధ్యాయం 7వ వచనంలో, మొదటి అధ్యాయం 7వ వచనం, ఇదిగో కృప అనేటువంటి మహదైశ్వర్యాన్ని ఎవరైతే, నేను చెప్పాలనుకున్నమాట, ఆయన కృప కొరకు భయభక్తులు కలిగి కనిపెట్టుకుంటారు. కృప అనే మహదైశ్వర్యాన్ని ప్రభు తన ప్రజలకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, ఏ ఐశ్వర్యం? కృపే మన మహదైశ్వర్యం. ప్రైజ్ ది లార్డ్. కృప. చెప్పండి, కృప. కృప కలుగునుగాక. మీ పక్కలతో చెప్పండి, సహోదరి, దేవుడు మీకు కృప కలుగునుగాక. కృప అనే మహదైశ్వర్యాన్ని ప్రభు దయచేస్తూ ఉన్నాడు. ఆమె 2వ కొరింథీ 1, దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని. ఇదిగో దైవజనుడి యొక్క తపన ఏంటంటే, దేవుని ప్రజలు దేవుని కృపను ఎక్కడ వ్యర్థం చేసేసుకుంటారో అని ఆయన అంటున్నాడు. దేవుని కృపను మీరు ఏం చేయొద్దు? వ్యర్థం చేసుకోవద్దు. మీ పక్కలో చెప్పండి, దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. గలతీ 2:21, ఇదిగో మీరు దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు, నేను నా దేవుని కృపను నిరర్ధకం చేసుకోను. కృప ఏం చేస్తూ ఉంది? తొలగిపోవట్లేదు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప విడిచిపోదు. ఆయన కృప. అందుకే మోషే, దేవా ప్రతి ఉదయమున నీ కృప చేతే మమ్ములను తృప్తిపరచు, మా బ్రతుకు దినాలని మేమేం చేస్తాం? ఉత్సహించి సంతోషిస్తాం. కృపయే లేకపోతే సొలొమోను, ఎందరో కృపను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు. సౌలు, రాజైన సౌలు దేవుని కృపను పోగొట్టేసుకుని తన కుటుంబం చాలా విచ్ఛిన్నం అయిపోయింది. సొలొమోను కృపను పోగొట్టేసుకున్నాడు. ఇక్కడ మోషే అంటాడు, దేవా ప్రతి ఉదయమున నీ కృప చేత మమ్ములను తృప్తిపరచండి, మా దినాలన్నీ మేము ఉత్సాహిస్తాం, సంతోషిస్తాం. ఆమేన్. ప్రభు తన వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. లేచి నిలబడదాం. నా బిడ్డలంగా కాక నీ యందు భయభక్తులు కలిగి అయా కృపను కాపాడుకోవటానికి సహాయం చేయండి. నీ కృపను వ్యర్థం చేసుకోకుండా, నీ కృపను నిరర్ధకం చేసుకోకుండా కృపలో జీవించి ఆ కృపలో కొనసాగి కృపలో నిదురించి నీ కృపని. తేజ వచ్చి ప్రార్థన చేస్తాడు. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. పట్లకుందన మా తండ్రి, గతించిన కాలం అంతా మీరు మా పట్ల ఉంది. మీకే వేల వందనములు, వేల స్తోత్రముల ప్రభా. అయ్యా నాయన తండ్రి, ఉదయకాల సమయంలో నాయన తండ్రి, పునరుత్థాన దినమందు నాయన తండ్రి, మేమందరం కూడా సమాజంగా కూడి నీ నామాన్ని స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే వేల వందనములు, వేల స్తోత్రముల ప్రభా. అయ్యా నాయన తండ్రి, ఈ రోజు నాయన తండ్రి కూడికంతట్లో కూడా మీరే తోడి నడిపించారు ప్రభా. మా పాటల ఆరాధనలో తోడి నడిపించారు ప్రభా. అదేవిధంగా నాయన వాక్యంలో నాయన తండ్రి మీ దాస్యం ద్వారా బహుసూటిగా స్పష్టంగా మాట్లాడారు ప్రభా. ఏసయ్యా నాయన తండ్రి, దేవా ఎన్న బలమైన వాక్యాలు వింటున్నప్పటికీ కూడా నాయన తండ్రి మేము బలహీనులుగా ఉంటున్నామేమో ప్రభు. నాయన తండ్రి మీ వాక్యం ద్వారా నాయన తండ్రి మేము బలపట్టు సహాయం చేయండి ప్రభా.
అయ్యా నాయన తండ్రి ప్రభా ఎస్ఎస్ ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి మీకే స్తుతులు దేవయ్యా. నీ కృప వలన నాయన తండ్రి మీ కృప గురించి నాయన తండ్రి ఎన్నో మాటలు మాతో మాట్లాడారు ప్రభా నాయన తండ్రి దేవా. నాయన ప్రభా నీ కృప నాయన తండ్రి మమ్మల్ని మా నుండి నాయన తండ్రి తొలగిపోదు ప్రభా నాయన తండ్రి. నీ కృప నాయన తండ్రి మా నుండి విడిచిపోదు ప్రభా నాయన తండ్రి. నీ కృప వలన నాయన తండ్రి మమ్మల్ని బలపరుస్తుంది ప్రభా నాయన తండ్రి. ఏ విధంగా నాయన తండ్రి దేవా సౌలు పౌలుగా నాయన తండ్రి మారిన తర్వాత నాయన తండ్రి నేను ఏమై ఉంది నాది నీ కృప వలన నాయన తండ్రి ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడు నాయన తండ్రి. ఈనాడు మేము కూడా నాయన తండ్రి మీకు నాయన తండ్రి సాక్ష్యం ఇచ్చేవారుగా మేమంటూ సహాయం చేయండి ప్రభా. ఎస్ఏ నాయన తండ్రి నీ కృప నాయన తండ్రి నాలుగవదిగా నాయన తండ్రి మమ్మల్ని రక్షిస్తుంది ప్రభు నాయన తండ్రి దేవా. నీ కృప నాయన తండ్రి దేవా ఎస్ఏ మా నుండి ఎన్నటికీ నాయన తండ్రి విడిచిపోదు కనుక నాయన తండ్రి దేవా. మీ కృపను నాయన తండ్రి మేము ఎప్పుడు కూడా నాయన తండ్రి వ్యర్థపరచుకోకుండా నాయన తండ్రి వ్యర్థపరచుకోకుండా నాయన తండ్రి మేమంటూ సహాయం చేయండి ప్రభా. అయ్యా ఏ విధంగానైతే నాయన ప్రభా సౌలు నాయన తండ్రి నీ కృపను నాయన తండ్రి దేవా విడిచిపోయింది కనుక నాయన తండ్రి దేవా మేము అట్టి వారంగా ఉండకుండా నాయన తండ్రి దేవా దావీదే విధంగా నాయన తండ్రి దేవా కృపలో నాయన తండ్రి చివరి వరకు ఉన్నాడు నాయన తండ్రి. అట్టి విధంగా మేము కూడా ఉంటూ సహాయం చేయండి ప్రభు నాయన తండ్రి. మీ కృపను బట్టి మీకే వేళ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. ఇంకా కూడా నాయన తండ్రి విన్న వాక్యాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా నాయన తండ్రి విని దాన్ని అనుసరించి నాయన తండ్రి మేము జీవించడం సహాయం చేయమని నాయన తండ్రి దేవా. విన్న వాక్యాన్ని అందరి హృదయాల్లో నాయన తండ్రి 30, 60, 100 రెట్లుగా నాయన తండ్రి ఫలింపజేయమని నాయన తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడండి. ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రభు రక్తమే చేయ, ప్రభు రక్తమే చేయ, ప్రభు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది దయ్యపు కార్యాలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు లోకరక్షకుడైన యేసు ప్రభువారి అత్యున్నతమైన మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృపలో నిలిచి కృపలో నడుచుటకు ఆ కృపను కాపాడుకొనుటకు సదాకాలము ఆయన వారందరికీ తోడై నడిపించును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేసి తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.